హలో అందరికీ, దిస్ ఇస్ నీరజ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీలో తెలుగమ్మాయి. ఎలా ఉన్నారంతా బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. సో ఇవాళ వీడియో ఏంటో మీకు థంబ్నెయిల్లో చూస్తే అర్థమయ్యే ఉంటుంది కదా. సో ఫైనల్లీ మా డ్రీమ్ కిచెన్ మెజర్ చేయడానికి వస్తున్నారనమాట. అండ్ ఈ వ్లాగ్లో ఏంటంటే నేను ఆల్మోస్ట్ 1 వీక్ గ్యాప్తో తీసిన 2 వీడియోస్ కలిపి మర్చేసి ఈ వ్లాగ్ చేశాను అనమాట. అండ్ ఇది నేను ఫ్రైడే షూట్ చేశాను. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టి కిండర్గార్టెన్కి పంపిస్తున్నాము. ఫ్రైడే కాబట్టి నాకు ఫ్రీ ఉంటుంది. సో నేను వచ్చేసాను అనమాట. ఇంక రవీంద్ర ఇంటికి వెళ్ళిపోయి ఇంక వర్క్ స్టార్ట్ చేసుకున్నాడు. మేము ఈ కిచెన్ మెజర్మెంట్స్ చేయడానికి అపాయింట్మెంట్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నామండి. ఇక్కడ ఏంటంటే దేనికైనా అంత ఈజీగా అపాయింట్మెంట్ దొరకదనమాట. బట్ ఒక్కసారి కనుక ఈ కిచెన్ ఫైనల్ మెజర్మెంట్స్ చేసుకుంటే ఆర్డర్ చేసేస్తారు. ఇంకా కిచెన్ బేసిక్గా మనకి ఫస్ట్ ఒక రా ప్లాన్ ఉంటుంది. ఆ రా ప్లాన్ ప్రకారం కిచెన్ అంటే ప్లాన్ చేస్తారు. బట్ ఒక్కసారి ఆర్డర్ చేసే ముందు ఏంటంటే ఇంటికి వచ్చి డైరెక్ట్గా డీటెయిల్డ్గా మెజర్మెంట్స్ తీసుకుంటారనమాట. సో అందుకే వచ్చారు ఇవాళ. అంటే ఎక్కడన్నా కిచెన్ ఏరియాలో ఆబ్స్టాకిల్స్ ఉన్నాయా అండ్ వాల్స్ అన్ని స్ట్రైట్గా ఉన్నాయా, సో అలాంటివి చిన్న చిన్నవి చూసుకొని డీటెయిల్డ్గా మెజర్మెంట్స్ తీసుకొని వెళ్తారనమాట. వీళ్ళు ఏంటంటే ఇక్కడ లేజర్ మెజరింగ్ డివైస్ వాడుతున్నారు కిచెన్ మెజర్మెంట్స్ తీసుకోవడానికి. అయితే మా కిచెన్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మాకు సింక్ ఎక్కడ వస్తుందంటే విండో పక్కనే వస్తుంది అనమాట. సో మనకి విండో ఓపెన్ చేయడానికి ఏంటంటే అది ఒక ఆబ్స్టాకిల్ లాగా ఉంటుంది. సో అవన్నీ చూసుకుంటారు వాళ్ళు. అంటే ఎంత డిస్టెన్స్ లో ఉండాలి సింక్ కానీ వాటర్ ట్యాప్ కానీ ఫ్రమ్ విండో అని చూసుకుంటారు. అయితే మేము ఏం చేసామంటే కిచెన్ ప్లానింగ్ అప్పుడు మా సింక్ విండో పక్కన వస్తుంది కాబట్టి దానికి ఒక స్పెషల్ వాటర్ ట్యాప్ ఉంటుంది అనమాట. మనం ఏంటంటే ఆ వాటర్ ట్యాప్ ని ఫోల్డ్ చేసి విండో ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో అలాంటి వాటర్ ట్యాప్ ప్లానింగ్ లో పెట్టుకున్నాం మేము. ఇంకా అండ్ కొంతమందికి మా హౌస్ టూర్ చూసినప్పుడు స్పెషల్ ఎలిమెంట్ కిచెన్ లో వాళ్ళకి బాగా నచ్చింది ఏంటంటే ఈ పోల్ అండి. అంటే ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా ఉంది. కిచెన్ పెడితే ఇంకా చాలా మంచి లుక్ వస్తుందని చెప్పి మెసేజ్ పెట్టారనమాట ఇన్స్టాలో ఒక 2-3. అంటే అది పర్సనల్ చాయిస్ వల్ల పెట్టారా లేకపోతే ఆర్కిటెక్చరల్ రీజన్స్ వల్ల పెట్టారా అని అడుగుతున్నారు. అది పర్సనల్ చాయిస్ వల్ల కాదండి, ఆర్కిటెక్చరల్ రీజన్స్ వల్లే పెట్టాల్సి వచ్చిందనమాట. బట్ తర్వాత అది మంచి లుక్ని తీసుకొచ్చింది. బేసిక్గా మా బౌలైటర్ వస్తూ ఉంటాడనమాట అప్పుడప్పుడు. ఐ మీన్ కన్స్ట్రక్షన్ మేనేజర్ వస్తూ ఉంటాడనమాట. తనే అంటాడు ఈ పోల్ చాలా మంచి లుక్ వచ్చింది మీ హౌస్ కానీ అంటా ఉంటాడనమాట. అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే అది కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ఏంటంటే మనం ఈ ప్రాజెక్ట్ కొనుక్కున్నప్పుడు హౌస్ కొనుక్కున్నప్పుడు లివింగ్ ఏరియా ఇంత అని మెన్షన్ చేసి చెప్తారు మనకి. బట్ మేము ఏంటంటే మా కింద గ్రౌండ్ ఫ్లోర్ చాలా ఎక్కువ ఉండాలని చెప్పి ఒక 12 క్వాడ్రాట్ మీటర్ పెంచుకున్నాం అనమాట. సో ఆ పెంచుకోవడం వల్ల ఏంటంటే పైన ఇంకా 2 ఫ్లోర్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 ఫ్లోర్స్ ఏంటంటే కింద లివింగ్ ఏరియా మీద ప్రెజర్ చూపిస్తుందంట. సో అది మేనేజ్ చేయడం కోసం అని చెప్పి పోల్ పెట్టారనమాట పైన ఫ్లోర్ కి అండ్ గ్రౌండ్ ఫ్లోర్ కి మధ్యలో. సో అఫీషియల్లీ చెప్పాలంటే మా కిచెన్ వర్క్ ఇవాళ నుంచి స్టార్ట్ అయింది అని చెప్పాలన్నమాట. సో ఆ కంపెనీ వాళ్ళు వచ్చి మెజర్మెంట్స్ తో స్టార్ట్ చేశారు. Im Deutschland. యా ఓకే దట్స్ పాస్ట్. నేను కిచెన్ మెజర్మెంట్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఆన్ ద వేలో వచ్చేటప్పుడు లిడిల్లో ఆగాను అనమాట. అండ్ అక్కడ స్విఫర్ అని ఒకటి తీసుకున్నానండి. చాలా బాగుంటుంది యాక్చువల్గా. నేను చాలా రోజుల నుంచి కూడా ట్రై చేస్తున్నాను. ఇది ఎప్పటి నుంచో రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు అనమాట. దీంట్లో ఏంటంటే వెట్ వైప్స్ వస్తాయి మనకి. దీనిని మీరు ఇంట్లో ఫ్లోర్ క్లీన్ చేయడానికి వాడుకోవచ్చు, విండోస్ క్లీన్ చేయడానికి వాడుకోవచ్చు, దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. అండ్ ఇవేంటంటే ఈ వెట్ వైప్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీకు కావాలంటే డిఎంలో కానీ వేరే సూపర్ మార్కెట్స్లో లేకపోతే మార్క్ ఆఫ్ కానీ కాఫ్లాండ్ వాటిల్లో సపరేట్గా వెట్ వైప్స్ దొరుకుతాయి అనమాట. మళ్ళీ ఈ వెట్ వైప్స్ అయిపోయిన తర్వాత సో మళ్ళీ తెచ్చుకొని మీరు వాడుకోవచ్చు. అండ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. మనకి క్లీన్ చేసే స్టిక్ ఉంది కదా, దానికి 4 హోల్స్ ఇస్తాడనమాట. దాని లోపలికి నెట్టేసేయాలి. నేను అది మర్చిపోయాను. సో దానివల్ల అది ఊడిపోతుంది చూడండి మధ్యలో. ఫ్లోర్ కూడా ఎంత షైనీగా ఉంటుందో అండి. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. నేను ఆ రోజు తెచ్చింది అయితే జిట్రోనే ఫ్లేవర్ అనమాట. ఐ మీన్ లెమన్ ఫ్లేవర్. ఊడిపోయింది చూసారా నేను అందు లోపల పెట్టకపోవడం వల్ల. సో నేను మళ్ళీ దాన్ని తీసి 4 హోల్స్ లోపల పెట్టేశాను అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఆ రోజు ఆల్మండ్ బిస్కెట్ చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. ధ్రువాంశన్ సంస్కృతి చాలాసార్లు అడిగారమ్మా బిస్కెట్ చేయమ్మా అని చెప్పి. నేను చాలాసార్లు బిస్కెట్స్ ట్రై చేశానండి, బట్ డిఫరెంట్గా ట్రై చేసేదాన్ని ఎప్పుడు. సరే చేద్దాంలే అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. ఆ రోజు మాత్రం ఆల్మండ్ ఫ్లోర్తో ట్రై చేద్దాం అసలు ఎలా వస్తుందా అని చెప్పి స్టార్ట్ చేశాను. ఎప్పుడు ఏం చేస్తానంటే సగం ఆల్మండ్ ఫ్లోర్ వాడతాను, సగం ఏమో డింకిల్ మేల్ అని మాకు దొరుకుతుంది ఇక్కడ, అది వాడతాను అనమాట. ఆ రోజు మాత్రం డింకిల్ మేలు నేను ఒకటే స్పూన్ వాడాను. అండ్ చాక్లెట్ పౌడర్ వాడాలి బేసిక్గా, కానీ నా దగ్గర చాక్లెట్ పౌడర్ లేక మాకు చాక్లెట్ డ్రింక్కి పౌడర్ దొరుకుతుంది ఇక్కడ, సో అదే యూస్ చేశాను. అండ్ బటర్ కొంచెం వెనిలా ఎసెన్స్ వాడాను అనమాట. యాక్చువల్గా ఇది మొత్తం మిక్స్ చేసిన తర్వాత అది లడ్డూలాగా చేసుకొని తింటేనే ఎంతో టేస్టీగా అనిపించింది. అసలు మాకు బిస్కెట్స్ అవసరమా, అసలు ఆ మిక్సే చాలా బాగుందనమాట. మన కాజు బర్ఫీ దొరుకుతుంది కదా, సేమ్ అలాగే ఉంది. చాక్లెట్ మిక్స్ చేసుకొని కాజు బర్ఫీ తిన్నట్టుగా అనిపించింది అనమాట. అండ్ రవీంద్ర మధ్యాహ్నం మీటింగ్స్ ఏమి లేవని చెప్పి తను కూడా జాయిన్ అయ్యాడు అనమాట నాతో పాటు చేయడానికి.
అండ్ వెంటనే అయిపోయాయి. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది, కానీ కొంచెం గట్టిగా వచ్చాయి అనమాట. అండ్ నేను ప్యారలల్గా మాకు లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. చికెన్ తందూరీ లాగా పెట్టాను. అండ్ ఆ రోజు ఇంకా జుకినీ పప్పు చేశాను అనమాట. ఇప్పుడు వెళ్ళట్లేదు, తొందరగా నీ ఫారాడు తెచ్చుకున్నాను. నెక్స్ట్ ఓకే రివాంష్. ఓ సంస్కృతి వాయిస్తేనే నీ హెల్ప్ ఇక్కడే ఉందా? ఉంది నానా? అవునా? సోనం బ్లూమ్ నిత్తులు కాదుతో నేను చేసింది, అది ఆల్మండ్స్తో చేసా, ఆల్మండ్ ఫ్లోర్తో చేసా. ఎలా ఉన్నాయి సంస్కృతి? ఎలా ఉందన్న బిస్కెట్? స్లోగా తిను, స్లోగా తిను. కొరుక్కుంది అక్క, 4 కొరుక్కుంది. ఎలా ఉన్నాయి బిస్కెట్? టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, కానీ కొంచెం గట్టిగా వచ్చాయి. కొంచెం కాదు, బాగానే గట్టిగా వచ్చాయి. అంటే 90% నేను ఆల్మండ్ ఫ్లోర్ వాడాను కదా, అలా కాకుండా 50-50 పిండి ఇంకా ఆల్మండ్ ఫ్లోర్ వాడితే బాగుండేయేమో. అండ్ నెక్స్ట్ వీళ్ళు ఈ సమ్మర్లో ఇంటికి రాగానే ఫస్ట్ అడిగేది వాటర్ మిలన్ అండి. అంటే దే స్టార్వ్ అనమాట. అసలు బద్దెలో ఉన్నప్పుడు అమ్మ ఇంటికి వెళ్ళాక వాటర్ మిలన్ కట్ చేసే అమ్మ అంటారనమాట. అంత వేడిగా ఉంటుంది, ఆ థర్స్ట్ అసలు వాటర్ తాగినా తీరట్లేదు అనమాట. మన ఇండియాలో లాగా ఇక్కడ ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టుకొని తాగే అలవాటు ఉండదన్నమాట. బట్ ఈ ఇయర్ పెట్టామండి, ఎండకు తట్టుకోలేక ఒక 2 days అయితే. బట్ ఇంకా అసలు ఆ వాటర్ తాగినా దాహం తీరట్లేదు అనమాట, వాటర్ మిలన్ తింటే తప్ప. నేనేంటంటే ఒక సర్కిల్ లాగా కట్ చేసేసి దాన్ని పిల్లలకి ఈజీగా ఉండేలాగా చిన్న చిన్న పొడవుగా పీసెస్ కట్ చేసి ఇస్తాను అనమాట. సో దట్ వాళ్ళు పట్టుకొని తినడానికి ఈజీగా ఉంటుందని చెప్పి. ఓకే దా దిగు. ఫస్ట్ వేస్తావా? సరేదా అక్కనే ఫస్ట్ తర్వాత మీద నువ్వు ట్రై చేశారా ధ్రువాన్స్కి? నాకు స్వై కార్డ్స్ కనిపించేలాగా వేయకూడదు. ఫియర్ చాలు. ఒక కార్డ్ ఓపెన్ చేసి పెట్టు అక్కడ. ఒక కార్డ్ ఓపెన్ చేసి పెట్టు. ఓకే, ఆ కార్డ్స్ అన్ని క్లోజ్ చేసి పెట్టు ఇక్కడ. ఎవరేస్తారు? సరే. అబ్బా నాకేంట్రా అన్ని ఈ కార్డ్స్ వేసావు నువ్వు. వెయ్. ఓకే ధ్రువాన్స్ నువ్వే. అక్క 5 అని రోటేసింది, ఫున్ఫు రోటేసింది. చూసుకో నీ దగ్గర ఫున్ఫు ఉందా చూడు. ఫున్ఫు ఉందా నీ దగ్గర చూసుకో. ఫున్ఫు నేను చూసుకో. అదిగో ఫున్ఫు ఉందా చూడు నీ దగ్గర. వెయ్. వెరీ గుడ్. నేను ఇప్పుడు షిట్, నా దగ్గర లేదు కార్డు. నేను ఒక కార్డు తీసుకుంటున్నా. ఓకే. అబ్బా సంస్కృతి నువ్వే ఇప్పుడు. నాకు మళ్ళీ అదే కార్డు వచ్చిందిరా. ధ్రువాన్స్ నువ్వే. అక్క 6 వేసింది చూడు. 6 వేసింది. 6 వేసింది అక్క. 6 కానీ గ్రూన్ కానీ ఉందా నీ దగ్గర? అది 9 నాన్న. అది 6 కాదు, అది 9. అది గ్రూన్ ఉందా నీ దగ్గర? ఇది ఎప్పుడు వేయచ్చు? నువ్వు అది వేయచ్చు కదా, ఆ కార్డు ఉంటే నీ దగ్గర. ఇప్పుడు నువ్వేం చేయాలి అది వేసి? బ్లవ్వా? ఓకే. కలర్ చెప్పాలా? కలర్ చెప్పాలి. ఆ కార్డు వేసినప్పుడు కలర్ చెప్పాలి. నా దగ్గర బ్లవ్ ఉంది. ఓకే ధ్రువాన్స్ నువ్వే. ఫుల్ కానీ బ్లవ్ కానీ ఉందా నీ దగ్గర? అది చూడు, అది వేస్తే మళ్ళీ నువ్వే. అదిగో బ్లవ్ ఉందా? మ్యాచ్ అయితేనే వెయ్యాలి. అప్పుడు నువ్వు కార్డు తీసుకో, మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి. నేను ఇప్పుడు 2 సేమ్ కాదు. ఇంకో సంస్కృతి
నువ్వు కార్డు చూపిస్తున్నావు నాన్న, చూపించకూడదలా. నీ దగ్గర ఆక్ట్ కానీ బ్లౌ కానీ ఉందా లేదా? లేదా, సరే తీసుకో అయితే. ఆక్ట్ కానీ బ్లౌ కానీ ఉందా అన్న? సరే తీసుకో. ధ్రువాంశ్ నీ దగ్గర ఆక్ట్ కానీ బ్లౌ కానీ ఉందా? ఇంకో కొత్త కార్డు తీసుకో. చెప్పొద్దు, నువ్వు చెప్పకూడదు మాకు అలా. చెప్పకూడదు ధ్రువాంశ్ అలా మాకు. అదిగో సంస్కృతి నేనేసా. నీ దగ్గర స్వై కానీ బ్లౌ కానీ ఉందా? తీసుకో అయితే, తీసుకో. ధ్రువాంశ్ నీ దగ్గర స్వై కానీ బ్లౌ కానీ ఉందా? నీ కార్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయి నాకు. ఇలా పట్టుకోవాలి, తీసుకో లేకపోతే ఏం కాదు. సరే తీసుకో. ఇంకో ఇప్పుడు నేను ఓకే ఐన్స్ అని బ్లౌ వేసాను చూడు. నీ దగ్గర చూసుకో. ఐన్స్ కానీ బ్లౌ కానీ ఉందని చూడు ఫస్ట్. తీసుకో. నీ కార్డ్స్ కనిపిస్తున్నాయి నాకు సంస్కృతి. ధ్రువాంశ్ నీ దగ్గర ఐన్స్ కానీ బ్లౌ కానీ ఉందా? ఇక్కడ చూడు. ఐన్స్ కానీ బ్లౌ కానీ ఉందా? మరి కనిపిస్తే వేరే వాళ్ళు అప్పుడు వేరే వాళ్ళు విన్ అవుతారు నీ కార్డ్స్ అన్ని చూసేస్తే. నా దగ్గర రెడ్ లేదు 1 లేదు కాబట్టి నేను కార్డు తీసుకున్నాను. ఓకే నువ్వు చూపించకూడదు నాన్న అలాగా. ఇంకో నీ దగ్గర రోట్ కానీ ఐన్స్ కానీ ఉందా? ఓకే నోయినది. ధ్రువాంశ్ నీ దగ్గర చూడు. నీ దగ్గర 9 కానీ రోట్ కానీ ఉందా చూడు. నీ దగ్గర 9 కానీ రోట్ కానీ ఉందా? ఉందా? 9 మ్యాచ్ అవుతుంది కదా, వేయచ్చు. నెంబర్ అయినా మ్యాచ్ అవ్వాలి, కలర్ అయినా మ్యాచ్ అవ్వాలి. ఒకటి మ్యాచ్ అయితే చాలు. నా దగ్గర గెలుపు లేదు, ఇప్పుడు నేను తీసుకున్నా. సంస్కృతి నువ్వే ఇప్పుడు. నీ దగ్గర గెలుపు కానీ 9 కానీ ఉందా? ఓకే ధ్రువాంశ్ అవును రోట్ వస్తే అది వేయాలి. అవును నువ్వు చూపించు మాకు నా కార్డు. నీ దగ్గర జీబెన్ కానీ గెలుపు కానీ ఉందా? కార్డు తీసుకో అయితే. నేను ఇప్పుడు సంస్కృతి నేను చూడు ఏమేస్తున్నాను ఇప్పుడు నీకు. అవును 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 జై కాట తీసుకోవాలి. నువ్వు దాన్ని కరెక్ట్గా పెట్టు. ఇటు తిప్పి పెట్టావు కార్డ్ని. నీ దగ్గర ఉందా ప్లస్? ఉంది ప్లస్ వై ఉంది ధ్రువాంశ్ నీ దగ్గర. సంస్కృతి ఈ కార్డే వస్తే ఏం చేయాలి నువ్వు? ఈ కార్డే వస్తే ఏమవుతుంది? ఈ కార్డు వస్తే అవును అవును నువ్వు కట్ట వేస్తే ధ్రువాంశ్ స్కిప్ అవుతాడు. అవును కాదు నువ్వు వేస్తే నేను స్కిప్ అవుతా. అన్నీ నీకేనా? ఏ తొండి ఇలా వేయకూడదు కార్డులు దొంగ. కార్డు కనిపించకూడదు. అక్కకి డ్రై ఎక్కడ పెడతావు అక్క కార్డు? ఫీర్ ఇచ్చావు అక్కకి ఇప్పుడు. నెక్స్ట్ నువ్వే విన్ అవుతావు అంటే అది మన చేతిలో ఏం లేదు. నువ్వు మంచిగా ఆడితే విన్ అవుతావు, లేకపోతే విన్ అవ్వవు. మంచిగా ఆడి విన్ అవ్వాలి. అవును అవును మరి విన్ అవ్వలేదు, నువ్వు హట్ అయ్యావా? ఇదెక్కడ చూద్దినరా? ఇదెక్కడ చూద్దినరా? నువ్వు విన్ అవ్వలేదని హట్ అయ్యావా? నువ్వు విన్ అవ్వలేదని హట్ అయ్యావా? ఇదెక్కడ చూద్దినరా? ఇదెక్కడ చూద్దినరా? గుండుగా నువ్వు మంచిగా ఆడితే విన్ అవుతావు నువ్వు. ఇదెక్కడ చూద్యం అంటే ఇదెక్కడి వింత అని. ఇదెక్కడి వింత అని. ఏ చీచి కేబుల్ పట్టుకోవద్దు అంటే ఇదొక ఇది ఏం చెప్పాలరా నీకు? ఇది ఎక్కడ వింటా అంటే సరే నెక్స్ట్ టైం మంచిగా ఆడి విన్నావు. ఓకేనా? వేస్తాలే సరే. దీనికి 2 ఫ్రెంచ్ ఫ్రైస్ ట్రై చేస్తున్నా, ఎలా ఉంటుందో చూద్దాం. అమ్మ తెలుసా యోహాను ముట్టక్షుడు టీచర్ మాట వినట్లేదు. అవునా? ఎందుకు వినట్లేదు? అవి నవ్వుతున్నారు. అప్పుడు నేను నవ్వట్లేదు. అప్పుడు నాకు అల్లలు అవుతుంది. నా ఫ్రెండ్స్కి చాలా అల్లలు అవుతుంది. అవునా? నీకు ఫ్రెండ్స్ కలర్ అవుతుంది అప్పుడు. అవునా?
సంస్కృతి వెనక్కి తిరిగి నాన్న. వావ్, బాగుంది. ఇటు తిరిగి ఇట్రా ఒకసారి. ఇటు నుంచో చూద్దాం. ఇక్కడ నుంచో. ఏదేది? వెనక్కి తిరిగి నానా. చూద్దాం రా ఒకసారి. వెనక్కి తిరిగి నానా. రా తొందరగా. వెనక్కి తిరుగు. ఎరికా ఫోన్ చేసి వెదర్ బాగుంది, పిల్లలు ఇద్దరిని తీసుకొని గార్డెన్లో ఆడుకుంటారు, వాళ్ళతో వాటర్ పోపిద్దాం మొక్కలకని చెప్పిందనమాట. సో అందుకే తీసుకొని వచ్చా. అయితే వీళ్ళ దగ్గర స్ట్రాబెర్రీ చెట్లు ఉన్నాయన్నమాట. సో అవి కోసిస్తుంది పిల్లలకి తింటారని చెప్పి సరదాగా. Diesen schon rot? Ja, diesen schon getrocknet, Erika. Diesen schon getrocknet. Oh, die ist klein. Die ist ja mickrig. Ja. Getrocknet, ja, Erika? Ist das süß oder sauer, Ruan? Schon mal probieren? Ist das süß oder sauer? Oh, die Flasche, die. Süß. Okay. Sauber. Nicht sauber, sauer. Sauer. War die sauer? Die ist auch schon so. Oh, die ist so scharf. Die ist auch so klein. Tu mal weg. Sauer? Riecher. Hier, Riecher. Oh, die ist nicht mehr schön. Schau, die sind nicht mehr schön. Schau, die ist nicht mehr schön. Die tun wir wegwerfen. Jetzt geht es zu Ende mit dem. Und das ist ఈ చెట్టు ఏంటో తెలుసా? ఇది మనం బిర్యానీలో వేసుకుంటాం కదా, ఆకు, అదనమాట. వీళ్ళు ఇక్కడ సూప్స్లో లేకపోతే ఫ్లైష్ వీటికి వాడతారు. సో నేను ఇప్పుడు అర్జెంటుగా మళ్ళీ కొత్త హౌస్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. అపాయింట్మెంట్ ఉంది, రవీంద్రకి ఏమో మీటింగ్ ఉంది. నేను యాక్చువల్గా మా మేనేజర్కి చెప్పొస్తున్నాను అనమాట, ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ వస్తానని చెప్పి. ఇవాళ అపాయింట్మెంట్ దేని గురించి అంటే బయట గార్డెన్ గురించి అండ్ మనకి చుట్టూ ప్రహరీ కూడా ఉంటుంది కదా, దాని గురించి అనమాట. సో కంపెనీ వాళ్ళు వస్తున్నారు. సో లెట్స్ గో. నేను అసలు ఇవాళ మర్చిపోయా వాళ్ళ అపాయింట్మెంట్ ఉందని చెప్పి. వాళ్ళు నాకు ఒక 10 minutes ముందు కాల్ చేసి ఇవాళ మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నారు అని అంటే అప్పుడు ఇమీడియట్గా మా క్యాలెండర్లో చూసుకుంటే ఇవ్వాలి ఉంది అపాయింట్మెంట్. సో నేను ఇమీడియట్ నైట్ డ్రెస్ మీదే అలానే వెళ్ళిపోతున్నాను అనమాట. రవీంద్ర రమ్మంటే రవీంద్ర పాపం కస్టమర్తో మీటింగ్లో ఉన్నాడు అనమాట, తనకు కుదరదు ఇంకా. సరే ఇంకా నేనే వెళ్దామని చెప్పేసి వెళ్తున్నా. ఎంతమంది వచ్చారో చూడాలి. ఒక 2 వచ్చినట్టున్నారు. బేసిక్గా మాకు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కంపెనీ నుంచి ఆల్రెడీ కొటేషన్స్ వచ్చాయి ఒక 2. బట్ మేము బయట వేరే వాళ్ళ దగ్గర కొటేషన్స్ తీసుకుందాం అని చెప్పి అపాయింట్మెంట్స్ బుక్ చేసుకున్నాం అనమాట. సో ఇగ్నోర్ మై అవతారం, నా అవతారాన్ని ఇగ్నోర్ చేసేసేయండి. ఎందుకంటే నేను ఇంట్లో నైట్ డ్రెస్ మీద ఉంటే అలానే వెళ్ళిపోతున్నాను అనమాట. చెప్పాను కదా అపాయింట్మెంట్ ఉందని మర్చిపోయానని. సో ఇంకా వాళ్ళు కాల్ చేసిన తర్వాత సడన్గా అని చెప్పి ఇచ్చేసాను అనమాట. ఇంకా మా రోడ్డు మొత్తం ఇంకా ఇవే జరుగుతున్నాయండి, రిపేర్సే. అసలు ఈ కార్లు బయటకు తీయాలన్నా కానీ చిరాకేస్తుంది అనమాట. ఈ ఇరుకు రోడ్లలో మా రోడ్డు అసలే ఇరుగ్గా ఉంటుంది ఇప్పుడు మేము ఉన్న రోడ్డు. సో ఇంకా దానికి తోడు ఈ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ వీటి వల్ల ఇంకా ఇరుకు అనమాట. కార్లు బయటకు తీయాలంటే చిరాకేస్తుంది అది. పిల్లల్ని అయితే మేము కారులో తీసుకెళ్తున్నామండి కిండర్ గార్డెన్కి. బేసిక్గా 500 meters ఉంటుంది. కానీ అసలు ఎండకి మేము వాళ్ళని జస్ట్ 500 meters నడిచి డ్రాప్ చేసేసరికి వాళ్ళ పని అయిపోతుంది అసలు. అండ్ మేము కూడా ఇంటికి వచ్చేసరికి అసలు ఫుల్ టైర్డ్ అయిపోతున్నాం అనమాట, ఫ్యాటిక్గా అయిపోతున్నాం. ఎందుకంటే అంత హాట్ ఉంటుందన్నమాట. నేను జర్మనీ వచ్చి 10 years అవుతుంది ఆల్మోస్ట్. ఇప్పటి వరకు ఇంత హాటెస్ట్ వెదర్ నేను చూడలేదండి, ఫస్ట్ టైం అనమాట. అసలు సూపర్ హాట్ ఉంటుంది వెదరు. సో అండ్ పిల్లలు కూడా అసలు ఫస్టే టైర్డ్ అయిపోతే ఇంకా వాళ్ళకి కిండర్ గార్డెన్కి వెళ్ళిన తర్వాత డే అంతా ఎలా ఉంటారు అసలు అని చెప్పేసి ఇంకా పేరెంట్స్ అందరు కార్లోనే తీసుకొస్తున్నారు పిల్లల్ని. సో ఇంకా నయ్యం బ్రేక్ఫాస్ట్ చేసి టీ తాగా. లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేయకపోతే ఇంకా అక్కడ లేట్ అయిపోతే కష్టం కదా. నాకు అసలే ఆకలి వేస్తే నేను అస్సలు ఆగలేను ఆకలికి. అంటే నాకు బాడీ అంతా నర్వస్ అయిపోద్ది అనమాట బాగా ఆకలి వేసేంత వరకు ఉంటే. నేను
ఇంకా నా ఫోన్ సైలెంట్లో ఉంది, రవీంద్ర ఫోన్ కూడా సైలెంట్లో ఉంది. థ్యాంక్ గాడ్ నా ఫోన్ నా పక్కన ఉంది కాబట్టి నేను చూసుకున్నాను కాల్. లేకపోతే అపాయింట్మెంట్ ఇవాళ వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు వచ్చి. జర్మనీలో ఇది చాలా స్ట్రిక్ట్ రూల్ అండి. ఇలా ఏదైనా అపాయింట్మెంట్ బుక్ చేసుకొని వాళ్ళు వచ్చి వెనక్కి వెళ్ళిపోతే అపాయింట్మెంట్ అవ్వకుండా చాలా అంటే ఫైన్ వేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. అదే అనుకుంటున్నా, థ్యాంక్ గాడ్ ఎట్లీస్ట్ అంటే కాల్ చూసాను నేను అని చెప్పి. అండ్ ఇది నేను ఆల్మోస్ట్ 1 వీక్ తర్వాత షూట్ చేసిన వీడియో అనమాట, బట్ ఈ బ్లాగ్లో యాడ్ చేశాను. సో గార్డెన్కి అండ్ దెన్ గార్డెన్లో కట్టే వాల్కి మన ప్రహరీ గోడ ఉంటుంది కదా, ఆ గోడ కోసం అని చెప్పి ఆ రోజు అపాయింట్మెంట్ ఇచ్చారు మాకు. సో వాళ్ళు వచ్చి మెజర్మెంట్స్ అన్ని తీసుకొని వెళ్తారనమాట. పెయింటింగ్ ఆల్రెడీ 1 కోట్ వేశారు, 2nd కోట్ వేస్తారంట సూన్. పుట్స్ వేయడం కూడా అయిపోయింది యాక్చువల్గా ఇంట్లో. వాళ్ళందరూ మంచిగా మ్యూజిక్ పెట్టుకొని పనులు చేస్తున్నారు ఇంట్లో అన్నీ. హలో, ఇంకా ఈ పనులన్నీ చేయాలి ఇంకా. హలో. సో మాకు టెర్రస్ కావాలని చెప్పి ఈ లెంత్ చెప్పామన్నమాట. మాకు ఎల్ షేప్లో టెర్రస్ కావాలని చెప్పి సో వాళ్ళు మెజర్ చేసుకొని ఇలా మార్క్స్ పెట్టుకున్నారనమాట. అండ్ రెస్ట్ ఆఫ్ ద మొత్తం ఇంకా మాకు గ్రాస్ కావాలని చెప్పాము.